కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలకు నష్టం కలిగించే విధంగా ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దాటుతున్నప్పటికీ పనులు కాంగ్రెస్ కార్యాలయం దాటి రావట్లేదని ఎద్దేవా చేశారు. ఆయన కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెంచుకునేందుకు ప్రజలను విభజించి పాలిస్తుందని ఆరోపించారు. సికింద్రాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోండా మార్కెట్, రామ్ గోపాల్పేటలోని ప్రభుత్వ పాఠశాలల్లో పవర్ బోర్వెల్ను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి అరాకొరా నిధులు కేటాయించారని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా విద్యారంగానికి అరకొర నిధులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిరుద్యోగ భృతి కానీ విద్యారంగానికి సంబంధించినటువంటి అనేక మౌలిక వసతులు పెంచే విషయంలో కానీ ఏమాత్రం వాళ్ళు కేటాయించిన నిధులు సరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మాటలు మాత్రము కోటలు దాటుతాయి తప్ప పనులు మాత్రము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ బయట దాటడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విద్యా వ్యవస్థ మెరుగుపరచడం కోసం కావాల్సిన నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఆ దిశలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. కనీసము అన్ని పాఠశాలలో మెరుగైనటువంటి మంచినీటి వసతి, టాయిలెట్ల వసతి, ఆ టాయిలెట్లకు సంబంధించినటువంటి పరిశుభ్రము, అదేవిధంగా వాళ్ళకి ఇచ్చేటువంటి మిడ్ డే మీల్స్, పరిశుభ్రమైనటువంటి మిడ్ డే మీల్స్, దానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి యూనిఫాము, టెక్స్ట్ బుక్స్, సకాలంలో వాళ్ళకి సంబంధించినటువంటి ట్యూషన్ ఇతరత్ర ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.